హాయ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృపలో మీ అందరికీ కూడా ఈ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. అందరు బాగున్నారా? ఈ సమయంలో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. సో ఈ టైంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి మనుష్యులందరూ కూడా 7.5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో 130-140 కోట్లు ఉన్నటువంటి ఈ భారతదేశంలో, అమెరికా దేశంలో, లండన్ దేశంలో, కెనడా దేశంలో, ఆఫ్రికాలో, శ్రీలంకలో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మూల పురుషుడైనటువంటి ఆదాము సంతతి గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఈ రోజున నేను ఆదాము సంతతిలో నుండి రాలేదు. మై ఫ్యామిలీ ఈజ్ మైనస్, మై కంట్రీ ఈజ్ మైనస్, మై స్టేట్ ఈజ్ మైనస్ అంటున్నారా? సో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి అవసరమా అంటే చాలామంది అంటున్నారు మాకు అవసరం లేదని. అయితే నువ్వు ఆదాము సంతతి కాదని ప్రశ్నిస్తుంది బైబిల్. అవ్వ నుండి నువ్వు జన్మించలేదని ప్రశ్నిస్తుంది బైబిల్. సో ఈ రోజున కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు సాయం చేశాడు. ఆయన కృపలో నిలబడటానికి ప్రభు కార్యం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలని మనందరం కూడా నేర్చుకోవటానికి ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. చూద్దాం ఒకసారి. నిజంగా ఆయన అందరికా, కొందరికా, ఒక దేశానికా, ఒక రాష్ట్రానికా, ఒక మండలానికా, ఒక జిల్లాకా, ఒక స్టేట్కా, ప్రపంచానికా? ప్రపంచాన్ని ఒకరే నిర్మించారా? ప్రపంచానికి ఒకరే మహారాజు అయి ఉన్నారా? సో ఈ టైప్లో మనం అన్ని విషయాలను కూడా నేర్చుకుందాం. బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో మనందరం కూడా బైబిల్ని చూస్తే యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైనటువంటి మాటను బైబిల్లో రాయగలిగినాడు. ఆ మాటను నేను మీకు చదివి వినిపించాలని కూడా ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ఎవరైతే కల్వరి సిలువలో ప్రాణం పెట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి 39 కొరడా దెబ్బలు తిని 3 మేకులు అరిచేతిలో ఒకటి, ఈ అరిచేతిలో ఒకటి, కాళ్లపైన ఒక సిలువ రాను మేకులను మరి ఎవరైతే భరించి ఆ శ్రమను భరించి ఆ రక్తాన్ని కార్చారో ఆయన గురించి చెబుతున్నారు ఈ మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది ఈ మాట. చూడండి ఒకసారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఎవరట? అందరికీ దేవుడు ఆయన. ఇక్కడ చక్కగా రాయబడి అందరికీ ప్రభు ఆయన. అర్థమవుతా? ఆయన అందరికీ ప్రభు. అందరికంటే ఎవరు అందరూ? ఆదాము అవ్వల నుండి వచ్చిన ప్రతి మానవునికి, ప్రతి మనుష్యునికి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆ మానవాళ్ళంతటి కొరకు రక్తాన్ని చిందించాడు. నేను ఆదాము సంతతిలో నుండి రాలేదు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నేను నీతో మాట్లాడట్లేదు. అవ్వకు నాకు ఏ సంబంధం లేదు అని అంటున్నావా నువ్వు? నేను నీతో మాట్లాడట్లేదు. ఆదాము ఎవరో నాకు తెలియదు, ఆదామును సృష్టించిన వారెవరో కూడా నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధాలు పోలికలు లేవని నువ్వు ప్రశ్నిస్తున్నావా? అయితే నేను నీతో మాట్లాడట్లేదు. నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే, ఆదాము సంతతిలో నుండి, హవ్వ సంతతిలో నుండి ఎవరైతే ఈ భూమి మీద అడుగు పెట్టారో, ఆ జన్మలో నుండి ఎవరు వచ్చారో, ఆ జన్మ ఎవరికి సార్థకమై ఉన్నదో, ఆ జన్మ ఎవరిని ప్రేరేపిస్తుందో, ఆ జన్మ ఎవరిని పిలుస్తుందో, సో వారందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండునని ఎవరికైతే పలకరిస్తుందో నేను వారితో మాట్లాడుతున్నాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించును అని చెప్పినటువంటి ఆ లేఖన భాగంతో నేను మాట్లాడుతున్నాను. ఇదిగో మన పోలిక చొప్పున నరులను చేద్దాము రండి అని చెప్పినటువంటి ఆ మహాదేవుని జ్ఞానముల గురించి నేను మాట్లాడుచున్నాను. ఇదిగో మనుష్యుని పోలికకు పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నటువంటి ఆ గొప్ప మహనీయుడైనటువంటి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రభు అంటే, ఇదిగో ఆదాము అవ్వలో నుండి వచ్చినటువంటి ప్రతి మానవునికి, ఆదాము అవ్వలో నుండి వచ్చిన ప్రతి మనుష్యునికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఓకేనా? అంతేనా? ఈ భూమి మీద ఉన్న వారికి మాత్రమేనా అంటే
అంతే కూడా కాదు, అలా కూడా కాదు. మరి ఎలాగనో మనం చూడబోతున్నాం. ఈ సమయంలో చూద్దాం ఒకసారి ఏమంటున్నాడో. జీవము కలిగిన మహనీయుడైనటువంటి దేవదేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. పిలిపిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని గనుక చదవగలిగితే, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. అర్థమవుతుందా? యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రభువు కాదు, ఈ ఆదాము సంతతి నుండి వచ్చినటువంటి వారికి మాత్రమే ప్రభువు కాదు. ఇదిగో ఆకాశమందున్నటువంటి, పరలోకమందున్నటువంటి దేవదూతలకు కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, ఈ భూమి కింద ఉన్నటువంటి వారిలో కూడా ఎంతమంది అయితే ఇప్పటి వరకు చనిపోయారో, ఆదాము నుండి ఈ కాలము వరకు ఎంతమంది మరణించారో, వారందరికీ కూడా ఏమై ఉన్నాడంటే ఆయన ప్రభువు అయి ఉన్నాడు. భూమి కింద ఉన్న వారిలో, భూమి మీద ఉన్న వారిలో, ఆకాశమందున్న వారిలో కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకే ఆయన రక్తము మరి అవసరమా అని అంటే, ఇప్పుడు మనం ఆ విషయాన్నే నేర్చుకోబోతున్నాం. అర్థమవుతుందా? ఎవరైతే ఆదాము సంతతిలో నుండి వచ్చారో, ఎవరైతే అవ్వ గర్భఫలముగా ఈ భూమి మీద అడుగు పెట్టారో, ప్రతి మనుష్యుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఎవరైతే ఈ భూమి మీద పాదం పెట్టి మరణించిందో, ఎవరైతే ఈ భూమి మీద పాదం పెట్టి ఎప్పటి వరకు బ్రతుకుందో, ఎవరైతే ఈ భూమి మీద పాదం పెట్టి ఆయన ఆరాధిస్తున్నారో, ఆరాధించకుండా ఉన్నారో, ఆయన వ్యతిరేకిస్తున్నారో, ఆయన దూషిస్తున్నారో, వారందరికీ కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఓకే, రైట్. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చూద్దాం ఒకసారి ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. అయ్యా, నాకు యేసుక్రీస్తుల వారి యొక్క రక్తం అవసరం లేదు. ఐ మీన్ అంటే సిన్నర్. నేను నా తల్లి గర్భంలో నుండి పరిశుద్ధుడిగా పుట్టాను నేను, బట్ నాకు ఆ బ్లడ్ అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తుకు నా ఏ సంబంధం లేదండి. ఆదాముకు కూడా నాకు ఏ సంబంధం లేదు, అవ్వకు కూడా ఏ సంబంధం లేదని బట్ మీరు అనుకుంటున్నారా? సో ఈ టైంలో ఒక క్వశ్చన్ నాది. మీరు ఎలా ఈ భూమి మీదకి వచ్చారు? మీరు ఈ భూమి మీదకి రావటానికి మూల పురుషుడు ఎవరు? ఈ భూమి మీదకి రావటానికి మూల పురుషుడైనటువంటి వారు ఎవరు మీకున్నారు? ఎవరు లేకుండా ఈ భూమి మీదకి రాగలరా? ఎవరు లేకుండా ఈ భూమి మీద జన్మను తీసుకురాగలరా? ఇంపాసిబుల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు క్రీస్తు యేసుల వారు ఈ మాట అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28లో ఈ మాట రాయబడింది. ఇది నా రక్తం, ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్నటువంటి రక్తం. అనేకులు, సో మెనీ పీపుల్, సో మెనీ కంట్రీస్. నువ్వు తెల్లవాడివి కావచ్చు, నల్లవాడివి కావచ్చు, ఈ దేశస్థుడువైనా కావచ్చు, ఈ దేశంలోనే నువ్వు జీవించవచ్చు. వీలుగా ఉంటే ఆకాశం మీద కూడా నువ్వు టెంట్ వేసుకుని కూర్చోవచ్చు. స్తోత్రం కలుగునుగాక. ఆదాముకు నీకు సంబంధం లేదా? అవ్వకు నీకు సంబంధం లేదా? అయితే నేను నీతో మాట్లాడటం లేదు. నీకు నాకు ఏ కనెక్షన్ లేదు, నీకు నాకు ఏ ఫ్రెండ్షిప్ లేదు. నాకు ఫ్రెండ్షిప్ ఉన్నది ఎవరితో అంటే ఆదాము నుండి వచ్చిన వారితో, అవ్వ నుండి వచ్చిన వారితో నా ఫ్రెండ్షిప్. అర్థమవుతుందా? దేవుని కృపలో ప్రభు చెబుతున్నాడు, ఇదిగో అనేకుల కొరకు ఈ ఆదాము నుండి వచ్చినటువంటి వారిలో అనేకుల కొరకు నేను పాపం క్షమాపణ నిమిత్తం, పాప రహితునిగా, పాపమును హరించుటకు, ఈ ముల్లోకాలను కదిలించడానికి నా రక్తాన్ని చిందిస్తూ ఉన్నాను. నా రక్తాన్ని అందరి కొరకు చిందిస్తున్నాను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యుని కొరకు.
అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎదురాడినా పోరాడినా, ఇది అందరి కొరకు చిందించబడిన రక్తం. ఈ రక్తం అనేకుల కొరకు చిందించబడినటువంటి రక్తం. యూనివర్సల్గా ప్రపంచంలో నీవు ఏ కంట్రీలో ఉన్న, ఏ దేశస్థుడు అయినా, నీ కొరకు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు రక్తాన్ని చిందించారు. ఒకవేళ నేను ఆదాములో నుండి రాలేదు కదా సార్ అంటే, లివ్ ఇట్, విడిచిపెట్టాయి. నేను ఆదాములో నుండి రాలేదు సార్ అంటే విడిచిపెట్టాయి. ఈ వార్త నీకు కాదు, ఈ శుభవార్త నీకు కాదు. ఈ వార్త ఎవరికి అంటే ఆదాము నుండి వచ్చినటువంటి వారికి. ఆదాము నుండి హేబేలు ఎలా వచ్చాడో, కహీను ఎలా వచ్చాడో, కహీను సంతతి నుండి ఎవరు వచ్చారో వారందరికీ ఈ దినమున ప్రత్యేకమైనటువంటి ఈ వార్త స్తోత్రం కలుగునుగాక. ఎప్పటివరకు ఈ భూమి మీద మాట్లాడుచున్న ప్రతి మనుష్యునికి ఇది శుభవార్త. ఇదిగో, జగత్తు పునాది వేయబడక ముందే మనుషులను ఏర్పాటు చేసినప్పుడు దేవుడు మనుషులను మట్టితో చేశాడు. నేను ఆదాము నుండి రాలేదంటాను కదా, కారణం ఒకవేళ నువ్వు చెప్పగలవేమో ప్రేమైనటువంటి స్నేహితుడా. ఇదిగో, ఆదామును ఎలా చేశాడో నీకు తెలుసా? అవ్వను ఎలా చేశాడో నీకు తెలుసా? ఆదామును మట్టితో చేసి జీవవాయువును ఊదగా, నోటిలో నుండి ఒక వాయువు గాలిని ఊదగా అతడు జీవాత్మాయను. ఆదాము జీవాత్మాయను. ఆ ఆదాము ఒంటరిగా ఉండుట చూసి దేవుడు అవ్వను క్రియేట్ చేశాడు. ప్రక్కటి ఎముకను తీసి, ఆ ప్రక్కటి ఎముకలో నుండి అవ్వ తయారై బయటకు వచ్చి ఆ ఒంటరిగా ఉన్నటువంటి పురుషునికి జంటగా మార్చబడింది. ఆ జంటలో నుండే హేబేలు వచ్చాడు. ఆ జంటలో నుండే కహీను వచ్చాడు. ఆ జంటలో నుండే షేతు వచ్చాడు. ఆ జంటలో నుండి హనుకు వచ్చాడు. ఆ జంటలో నుండి అహరోను వచ్చాడు. ఆ జంటలో నుండి మోషే వచ్చాడు. ఆ జంటలో నుండే ఇదిగో ఇక్కడ చూసినటువంటి దావీదు వచ్చాడు. ఆ జంటలోనే సొలొమోను వచ్చాడు. ఆ జంటలో నుండి ఎస్తేరు వచ్చింది. ఆ జంటలో నుండి యోబు వచ్చాడు. ఆ జంటలో నుండి ఎజ్రా, నెహెమ్యా అందరూ వచ్చారు. మీకా వచ్చాడు. ఆ తర్వాత మనము చూసినటువంటి ఇదిగో ఈ సంతతి వారందరూ కూడా వచ్చారు. అందులో ఇదిగో ఈ గర్భఫలమున కన్య మరియ గర్భఫలమున రక్షకుడైన క్రీస్తు ఈ భూమి మీద ఉద్భవించాడు. చూసారా? ఇలాగున ఈ భూమి మీద మానవ జన్మ సార్థకమైంది. ఈ మానవ జన్మ సార్థకమైనటువంటి విషయాన్ని తెలుసుకున్న దేవుడు మనుషులందరూ కూడా పరలోకానికి రావాలని ఆ పరమాత్ముడు ఈ భూమి మీదకి దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి, ఇది నా రక్తం, అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి రక్తం అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ప్రేమైనటువంటి స్నేహితులారా, ఈ విషయం మీకు అర్థమైతే ప్రభు వైపు చూడండి. ఈ మాట మీకు అర్థమైతే రక్షకుడి వైపు చూడండి. ఈ మాట మీకు అర్థమైతే మారు మనస్సు పొందండి. ఈ మాట మీకు అర్థమైతే రక్షణ పొందుకోండి. ఈ మాట మీకు అర్థమైతే ఒక కామెంట్ చేయండి. ఎస్ దేవా, నువ్వు వచ్చావు, నా కొరకు ప్రాణాన్ని పెట్టావు, నా కొరకు రక్తాన్ని కార్చావు. అర్థమవుతుందా? ఈ రోజున మనం కూడా చాలా విషయాలు చూస్తూ ఉంటాం. ఓకేనా? ఆ విషయాలు ఒక విషయం ఏంటో తెలుసా దాని బిడ్డారా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. సో వెయిట్ చేయండి. యేసుక్రీస్తు వారి వల్ల బెనిఫిట్ ఏంటి, యేసుక్రీస్తు వారి వల్ల లాభం ఏంటి, యేసుక్రీస్తు వారి వల్ల ఏం చేస్తాడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏం దొరుకుద్ది, యేసుక్రీస్తుని వెంబడిస్తే ఏం జరుగుద్ది, యేసుక్రీస్తు వారు ఆది కాలంలో ఉన్నారా, అది యేసుక్రీస్తు వారు ఆదామవ్వలను తయారు చేసినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా, అంతేకాకుండా సృష్టి ఆయనతోటి నడుస్తుందా, మరి పరలోకం ఆయన స్వాధీనంలో ఉందా, భూమి ఆయన స్వాధీనంలో ఉందా, భూమి కింద ఉన్న వారందరూ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నారా? సో ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రపంచంలో మరి మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? సో ఈ విషయాలని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. బట్ ఈ వీడియోని మాత్రం తప్పకుండా స్నేహితులకి షేర్ చేయండి. అందరూ కూడా దీని మీద ఇంకా ఆలోచన చేయండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఘనంగా బలంగా రక్షణలో నడిపించును గాక. ఈ మాటలు మీ హృదయాన్ని బలపరిచి స్థిరమైన పునాది వేయాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు.